ஆர்த்த பிறவி துயர்கெட நாமார்த்தடும் தீர்த்தன் நற்றில்லை சிற்றம்பலத்தே கீயாடும் கூத்தன் எல்லோமும் காத்தும் படைத்தும் கரந்தும் விளையாடி வார்த்தையும் பேசி வளை சிலம்பவார்கலைகள் ஆர்பரவம் செய்ய அணிகுழல் மேல் வண்டார்ப பூத்திகழும் பொய்கை குடைந்துடையான் பொற்பாதம் ஏத்தி இருஞ்சுனை நீராடேலோர் ఇప్పుడు ఈ 12వ కృతి యొక్క భావము అంతరార్థము తెలుసుకుందాం. ఈ 12వ కృతి యొక్క భావం ఏమిటంటే, చెలులారా శివతత్వమున పావన జలమునందు మునకలు వేయరే బహు దుఃఖజనిత జనన మరణ చక్రము నుండి విముక్తి నొంద ఆ చిదంబర దివ్యక్షేత్రమున హస్తమున యోగాగ్ని ధరించి ఆనంద తాండవమాడడి ప్రభువే కదా తన లీలా మాత్రమున సకల చరాచరములను స్వర్గమున సైతము సృష్టించి పోషించి లయింపచేయుచున్నాడు. ఆయన శుభగుణములను కీర్తించుచున్న వేళ మన చేతి కంకణములు సర్వాభరణములు ఈ కొలను తామరలందు చేరిన 9 జుంకారములతో చేరి సవ్వడులు చేయ స్వామి పావన పాదములను ప్రస్తుతించుదుము గాక అని తమలో తాము చెప్పుకొనుచుండ్రి. దీని అంతరార్థం ఏమిటంటే, ఈ పాటలో అందమైన బాలికలు ఎల్లరూ కొలను నీట స్నానం చేయుచు శివుని గూర్చి పాటలు పాడుకుంటూ ముచ్చటించుకొనుచుండ్రి. ఈవేళ ఈ విధముగా అనుకోని రీతిన ఆ శివతత్వమును పావన గంగా ప్రవాహమునందు మునుగుట వల్లనే బహు దుఃఖహేతువైన జన్మ చక్రం నుండి మనకు విముక్తి అతడే ప్రసాదించగలడు. సాక్షాత్తు నటరాజుగా ఆలయమునందు కొలువై ఉన్నాడు. ఆయన లీలా మాత్రమున సకల లోకంలో సృష్టి స్థితి లయమున్న చక్రమునందు భ్రమించుచున్నవి. మనము భక్తితో స్నానమాచరించు వేళ మన ఆవరణములు శబ్దములు మన కేశముల చుట్టూ తిరుగు 9 జుంకారములు వీటినన్నింటి సవ్వడులు మనం ఆలపించడు శివభక్తి గీతములకు నేపథ్యము వలె ఉన్నవి. ఆ శివ పాదయుగలంబునే మనము సదా స్మరించదుముగాక అని అర్థము. ఇంకా మిగిలిన కృతుల యొక్క భావము తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.